హైదరాబాద్ లో నేడు పలు అభివృద్ది కార్యక్రమాలకు ముఖ్యమంత్రి మరోసారి శ్రీకారం చుట్టనున్నారు. 3 రోజుల పాటు సుడిగాలి పర్యటన చేసి మరికొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే హైటెక్ సిటీగా పేరొందిన హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు ఇప్పటికీ అతిపెద్ద మురికివాడలుగానే కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల సంగతేమో కానీ సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవాలు చేసి నిర్లక్ష్యంగా వదిలివేసిన ప్రాజెక్టులు అనేకం మోక్షం కోసం ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్ పాత పట్టణాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. దానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ అనౌన్స్ చేశాం. దాదాపు 2,000 కోట్ల రూపాయల పైగా కార్యక్రమాలు అనౌన్స్ చేశాం. ఈ 2,000 కోట్ల రూపాయలతో పాటు ఇంకా ఏది చేయగలుగుతాం అనే విషయాన్ని చేసి టైం బౌండ్ ప్రోగ్రామ్తో పాత బస్తీలో మరొక 4-5 సంవత్సరాల లోపల ప్రతి లొకాలిటీ కూడా మంచి సివరేజ్ లైన్స్ ఉంటాయి, మంచి వాటర్ లైన్స్ ఉంటాయి. 24 గంటలు 7 రోజులు మంచినీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. 5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నీటి మూటలుగానే మారాయి. హైదరాబాద్ రూపురేఖలైనే మార్చేస్తానని వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ చాలా చోట్ల కార్యాచరణ దాల్చలేదు. హైదరాబాద్లోని పలు కూడళ్లలో ఇప్పటికే ఆయా శిలాఫలకాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. 2006 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్లో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ ఎంపీతో పాటు పలు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజల సమక్షంలో నగరాభివృద్ధికి 2,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఇక్కడి సమస్యలను తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందంటూ దుయ్యబట్టారు. మేము ఈ హైదరాబాద్ పాత బస్తీతో పాటు నగర రూపురేఖలే మార్చేస్తామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అందులో ప్రధానంగా నిజాం కాలం నాటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటిని నిర్మించడానికి 800 కోట్ల రూపాయలు ప్రకటించారు. నిరుపేదలకు 8,000 గృహాలు నిర్మిస్తామన్నారు. నిరంతర నీటి సరఫరా కోసం 100 కోట్ల రూపాయల నిధులు ప్రకటించారు. పార్కులు, విద్యా సంస్థలతో పాటు దశాబ్దాలుగా నోచుకొని రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటన విన్న నగరవాసులు అప్పట్లో ఎంతో సంతోషించారు. ఇక హైదరాబాద్ సమస్యలు తీరుతాయని ప్రజలు మురిసిపోయారు. ఆ తర్వాత ఏడాది వరకు పాత బస్తీ వైపు రాని ముఖ్యమంత్రి 2007 నవంబర్ 24న ఒకే రోజు 100 కోట్ల రూపాయల విలువ చేసే పలు శంకుస్థాపనలు కూడా చేసేశారు. ఆ తర్వాత శంకుస్థాపనలు చేసిన ఏ పని కార్యాచరణకు నోచుకోలేదు. అందులో ముఖ్యంగా డ్రైనేజీతో పాటు నీటి సమస్య పరిష్కారానికి 150 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాలని పాత బస్తీ పేట్ల బురుజు వద్ద శంకుస్థాపన చేశారు. కానీ ఏడాదిన్నర గడిచిన పని ప్రారంభం కాలేదు, సమస్యలు తీరలేదు. ఆ పని ఎప్పుడు ప్రారంభిస్తారా అని స్థానికులు ఎదురు చూస్తూనే ఉన్నారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జహంగీరాబాద్లో నీటి సమస్య తీరుస్తామన్న ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలో 15 కోట్ల 35 లక్షల రూపాయలతో మంచినీటి తరలింపు పనులకు శంకుస్థాపన చేశారు. కానీ పని మాత్రం ప్రారంభం కాలేదు. దాంతోపాటు బార్కాసులో 14 కోట్ల 50 లక్షల రూపాయలతో మంచినీటి సరఫరా పథకం కింద శంకుస్థాపన చేసి ఏడాదిన్నర అవుతున్నా పనులు ప్రారంభం కాలేదు. సలాలా ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం 22 కోట్ల 37 లక్షల రూపాయల నిధులతో వాటర్ ట్యాంక్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. దాని పరిస్థితి అలాగే ఉంది. ఉప్పుగూడ రైల్వే ట్రాక్ కారణంగా తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని పలు విన్నపాలు సమర్పించిన తర్వాత అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి 23 కోట్ల 47 లక్షల రూపాయలతో పనులకు శంకుస్థాపన చేశారు. పని ప్రారంభం కాలేదు. ఇప్పటికీ అక్కడ ట్రాఫిక్ జామ్ సమస్య తీరలేదు. ప్రయాణికుల అవస్థలతో పాటు తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని పక్కనే కందికల్ రైల్వే గేట్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ శంకుస్థాపన చేశారు. ఆ పని ప్రారంభించకపోవడంతో ఆ బ్రిడ్జి సమస్య అలాగే ఉంది. ఇప్పటికే అక్కడ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉంటుందని స్థానికులు అంటున్నారు. ఆగ్రహం చెందిన స్థానికులు వారం రోజుల క్రితం ఆయా రైల్వే ట్రాక్ల వద్ద రైలు రోకో కార్యక్రమం కూడా నిర్వహించారు. చందూలాల్ బారాదారి ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి 20 కోట్లు మంజూరు చేశారు. స్థలం ఎంపిక జరిగింది, కానీ పనులు ప్రారంభం కాలేదు. పక్కనే ఓ గ్రౌండ్లో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు కోసం మాత్రం పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ పనుల కన్నా పాఠశాల పనులు ప్రారంభిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. వీటితో పాటు దశాబ్దాల నుంచి సాగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ విస్తరణ పనులు నత్తనడకన సాగటం పట్ల ప్రజలు అసహనంగా ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించే నాయకులు తర్వాత కనిపించకపోవడమే పాత బస్తీ వెనుకబాటుతనానికి ప్రధాన కారణమని విశ్లేషకుల అభిప్రాయం. కేవలం ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి ఇలాంటి ఆర్భాటాలు చేస్తున్నారని,
మాజీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్యలు తీరేలా ముఖ్యమంత్రి పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరుగుతుండటంతో నాయకులకు ఒక్కసారిగా తిరిగి పాత బస్తీపై ప్రేమ పుట్టుకొచ్చింది. కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసి పనులు ప్రారంభించని అధికారులు తిరిగి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం శోచనీయమని స్థానికులు అంటున్నారు. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడు ఎరుగు. గతంలో ప్రారంభించిన వాటి పనులు మొదలు పెడితే అదే 10,000 అంటున్నారు. ముఖ్యమంత్రి చేయబోయే శంకుస్థాపనల కోసం ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే 3 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి చేసిన ప్రారంభోత్సవాలు కేవలం శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, అవి కార్యాచరణకు నోచుకోలేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.